నమస్తే అండి, జీవనశైలికి స్వాగతం. ఈరోజు మా నైబర్ స్వాతి గారి ఫామ్కి వెళ్ళాం అనమాట. ఆ తోట చూపిస్తున్నాను చూడండి. అసలు ఇక్కడ పళ్ళు, మామిడి చెట్లు అది చూస్తే కాయలు నేలకు తగులుతూ ఉన్నాయన్నమాట. లేని పళ్ళ చెట్లు అంటూ లేవు ఇక్కడ. అన్ని వాటర్ యాపిల్, మామిడి చెట్లు, జామ, నారింజ, రామాఫలం, లక్ష్మణాఫలం, సీతాఫలం, ఇంకా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఈ లావుగా ఉన్నవైతే టేకు చెట్లు అనమాట. ఇవి ఎప్పుడో వేసినవంటే అవి చాలా పైకి వెళ్ళిపోయి కొంచెం కొమ్మలు కట్ చేశారు. దాంతో మిగిలిన మొక్కలన్నీ వేసుకోవడానికి ఉందన్నమాట. అంటే కొమ్మలు కట్ చేయడంతో నీడది లేకుండా ఇక చూడండి, వాటర్ యాపిల్ అసలు మంచి టేస్టీగా కూడా ఉన్నాయి, తియ్యగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, వాటర్ యాపిల్ 2 చెట్లు ఉన్నాయి. ఈ వరుస అంతా టేకు చెట్లు అనమాట. ఈ పెద్ద చెట్లు అన్నీ కూడా. అంటే తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో టేకు కలప తీసుకోవచ్చు. ఈ లోపల ఈ ఫ్రూట్స్ అన్నీ బాగా పెరుగుతున్నాయి అనమాట. ఈ పక్కనే కంటైనర్ హౌస్. ఇది కూడా అంటే నా తోట చాలా చిన్నగా ఉంటుంది, స్వాతి గారి తోట చాలా పెద్దదనమాట. అన్ని పళ్ళ చెట్లు అది వేసి చాలా బాగుంది. బొప్పాయి చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయినాయో, మరువము, అలోవెరా, ఇంకా పూల చెట్లు ఒక వింగ్ అంతా గులాబీ తోట ఉంది. అలాగే మల్లి చాలా ఉన్నాయి. జామ చూడండి, చిన్న చిన్న చెట్లే బాగా కాస్తున్నాయి అన్నమాట. నారింజ ఇవన్నీ కూడా. ఈ కంటైనర్ హౌస్కి వెళ్ళే వైపు 2 వైపులా బొప్పాయి చెట్లు ఉన్నాయి, చాలా పైకి వెళ్ళిపోయాయి అనమాట. ఇదిగోండి, రింగ్స్లో ఆకుకూరలు వేయడానికి పెట్టారనమాట. నాకు ఇక్కడ ఇంకా ఒకటి బాగా ఇదిగోండి, నారింజ, ఇది నిమ్మ అనుకుంటా, నిమ్మ చెట్టు. అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయన్నమాట. ఇది ఈ ప్లేస్ అయితే స్వాతి గారు వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం కట్టించుకున్న ప్లేస్ అనమాట. మధ్యలో మామిడి చెట్టు వేసారు, అది కూడా బాగా కాయలు వచ్చిందనమాట. ఇలా ఒక ప్లేస్ని వాళ్ళ మదర్కి డెడికేట్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. అలాగే ఈ వింగ్ అంతా ఒక రైట్ సైడ్ అంతా మందార, కనకాంబరం, ఇలా పూల తోట అనమాట. చాలా బాగుంది. అంటే మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా మనకి వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అనమాట. ఇలా వచ్చేసి మనం ఇక్కడ కూర్చుంటే బయట అంతా నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి, అలాగే పిట్టలు అంతా చాలా బాగుంది. జామ చెట్లు అయితే బాగా కాయలు ఉన్నాయి, సగం కాయలు అయితే పిట్టలు తినేసినాయి అనమాట. మామిడికాయలు అయితే అంటే జస్ట్ తోట పెట్టిన 2.5 ఇయర్స్లోనే మామిడి చెట్లు బాగా పెరిగి బాగా కాయలు వస్తున్నాయి. ఇదిగోండి, మందార కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చూడండి, జామకాయలు వెనకాలంతా పిట్టలు తినేసినాయి అనమాట. మా చిన్నప్పుడు అయితే చిలక కొట్టిన జామకాయ చాలా తీగా ఉంటుంది అనేవాళ్ళు. రామచిలుకలు తినేవాడిని మా చిన్నప్పుడు, మా ఇంటి దగ్గర చెట్లకి. రామచిలుకలు అవి బాగా తీయగా ఉన్న కాయలే తింటాయంట. అవి ఆ కాయలు చాలా తీయగా ఉంటుందని అవి తినేవాళ్ళం అనమాట. ఇదిగోండి, పర్పుల్ ఫ్యాషన్ ఫ్రూట్ లాగా, ఫ్యాషన్ ఫ్రూట్ అనుకుంటుంది, పర్పుల్ కలర్ది అనమాట. అలాగే చూడండి ఎన్ని చెట్లు. అసలు జామ అయితే చాలా చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న కాయలే ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. సెంటు మల్లి కూడా నా దగ్గర ఉండేది పోయింది. ఇదిగోండి, ఇక్కడ పర్పుల్ లోటస్ ఎంత బాగుందో. ఇక్కడే రాధాకృష్ణులు, శివుడు బొమ్మలు పెట్టారనమాట. ఈ వెనకాల రాధా మనోహరం పాకిస్తున్నారు. ఇదిగోండి, సింహాచలం సంపెంగ అసలు నేను 2-3 సార్లు వేసాను, పువ్వులు పూసి కూడా చచ్చిపోయిందనమాట టెర్రస్ గార్డెన్లో. ఇదిగోండి, ఇది ఫ్లవర్ చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది అనమాట, మంచి సువాసన, చాలా బాగుంటుంది. సింహాచలం సంపెంగ ఇది కూడా ఉంది. అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఎండలు కదా, అందుకని. మామిడికాయలు అయితే ఇంకా చాలా, బంగినపల్లి చెరుకు రసాలు, కలెక్టర్ మామిడి అంటే తోతాపురి అంటారు అనుకుంటా అది, ఇంకా పండురర్ మామిడి పండు అంటారు అవి, ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. అసలు ఇది ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే
కాకుల దూరని కారాడు అంటారు చూడండి, అలా అయిపోతుందేమో అనిపించింది అనమాట. అన్ని మొక్కలు ఉన్నాయి, ఇవి చాలా పెద్దవైతే అసలు ఒక ఫారెస్ట్లా ఉంటుందన్నమాట. అంత ఇలా పెంచుకోవడం కూడా ఒక అదృష్టం. ఇలా ఒక ల్యాండ్ ఉండి అందులో మొక్కలు పెంచుకోగలగడం అదృష్టం ఉంటేనే అవుతుందన్నమాట. ఇది నాకు అలాగే అనిపించింది. అసలు ఈ మామిడికాయలు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్న 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 చెట్లకి, అంటే ఊర్లో మా చిన్నప్పుడు ఉండే కానీ చాలా మొదలు లావుగా ఉండి చాలా ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం చెట్లు అవి చూసేవాళ్ళం అనమాట. కానీ ఇక్కడ ఇంత ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు కదా ఇప్పుడు వేసేవి, చాలా తొందరగా కాసేస్తున్నాయి. చిన్న చిన్న చెట్లే ఉంటున్నాయి కానీ చెట్టు అంతా కాయలు ఉంటున్నాయి అనమాట. చూడటానికైతే చూడండి ఎంత బాగున్నాయో కాయలు. అసలు ఇక్కడ కూర్చుంటే చాలా అనమాట, ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. అరటి చెట్లు ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా బాగా ఎక్కువ కాయలు ఉన్నదంటే నేరేడు చెట్టు అండి. నేను ఇక్కడ కొన్ని మొక్కలకి ఎయిర్ లేయరింగ్ కూడా చేసి వచ్చాను అనమాట. మళ్ళీ వీటి నుంచి అంటే మనకి బయట కొన్నవి అంత కరెక్ట్గా దొరుకుతాయో లేదో తెలియదు. అది పెద్ద చెట్లు ఉంటాయి. ఇదైతే మనం ఎయిర్ లేయరింగ్ చేసుకుంటే జస్ట్ ఒక జానెడ్ సైజు మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాచి, నందివర్ధనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కంటైనర్ ముందనమాట. ఇదిగోండి రామాఫలం, లక్ష్మణఫలం కూడా ఉన్నాయి. ఇది రామాఫలం అనమాట. చూడండి కాయ కూడా ఉంది. అంటే మేము వెళ్ళేప్పుడే 10 days అయింది, ఇప్పటికి అది పండిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈరోజు వీడియో పోస్ట్ చేసే టైంకి. ఇదిగోండి కంటైనర్ ముందైతే పైనంతా ఫ్యాషన్ ఫ్రూట్ పాకేసింది. ఇవన్నీ ఫిలోడెండ్రాన్ ఇవన్నీ చూడండి ఇక్కడ బయట సిట్టింగ్కి ఇలా వేసి అసలు చాలా బాగుందన్నమాట. ఇది పల్లెటూరులో ఉన్నట్టుగానే ఉంది, అన్ని చెట్లు ఉండి. ఇదిగోండి ఇక్కడ నల్లేరు కాడ, ఇది తింటే అసలు బోన్స్ మనకి న్యాచురల్ కాల్షియం అనమాట. బోన్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయంట. ఈ కాడ కట్ చేసి మనం పచ్చడి చేసుకుని తింటే. ఈ వెనకాలంతా గులాబీ, అంటే ఒక్కొక్క వింగ్ కనకాంబరం ఒక చోట, గులాబీ ఒక చోట, మళ్ళీ అలా పెట్టారనమాట. చాలా బాగా పూస్తున్నాయి. ఇదిగోండి వెనకాల అయితే నేరేడు చెట్లు ఉన్నాయి. తెల్ల నేరేడు అంటే నేను తెల్ల నేరేడు ఎప్పుడు చూడలేదు. మామూలుగా నేరేడు అంటే మనకి బ్లాకే తెలుసు ఊర్లో. ఇది తెల్ల నేరేడు చెట్లు అంటే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట కాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా జ్యూసీగా ఉంది. అంటే మామూలు బ్లాక్ నేరేడు అయితే కొంచెం వగరుగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఇదైతే అలా లేదండి. చాలా ఏదో గ్రేప్స్ తిన్నట్టు ఉందన్నమాట, అంత బాగుంది. ఇదిగో నారింజ చెట్టు, అన్నీ మునగ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఇన్ని కాయలు, నేరేడు తెల్ల నేరేడు. అసలు తోట మొత్తంలో ఈ చెట్టుకు అనమాట విపరీతంగా కాయలు ఉన్నాయి. అసలు కొమ్మలు అయితే వాలిపోయినాయి అనమాట బరువుకి, అంత బాగున్నాయి. అసలు ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడి నుంచి కదిలి రాబుద్ది కావట్లేదు అనమాట, అంత బాగుంది తోట అయితే. చూడండి ఎంత అందంగా ఉందో కదా. అంటే పల్లెటూరులో పెరిగిన వాళ్ళకైతే ఇంతకంటే స్వర్గం ఏమి ఉండదు అనిపిస్తుంది. సిటీస్లో పెరిగిన వాళ్ళకి మరి ఎలా ఉంటుంది. కానీ ఇదిగోండి ఇది కంటైనర్ హౌస్ అనమాట. ఎప్పుడైనా వెళ్ళి నైట్ ఉండడానికి అంతా చాలా నీట్గా ఉంది. ఈ ఫామ్ అయితే నాకు అంటే ఈ పళ్ళ మొక్కలు, ఇన్ని రకాల మొక్కలు ఒక్కచోటే ఉండి చాలా బాగుంది. ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి, ఇది కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది ఎల్లో కలర్లో అంటే బత్తాయికాయ సైజ్ అవుతుంది. నిమ్మ పండు కలర్లోకి వచ్చాక మనం తీసేసుకొని తినొచ్చు. జ్యూసీగా పులుపులుగా తీతీగా చాలా బాగుంటుంది. మొత్తానికి ఇదండి స్వాతి గారి ఫామ్.